పరిపక్వత చెందినటువంటి విశ్వాసులు ఎలా ఉంటారు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిపక్వత లేదా పరిణితి చెందినటువంటి విశ్వాసులు, మెచ్యూర్డ్ క్రిస్టియన్స్ ఆర్ మెచ్యూర్డ్ బిలీవర్స్ ఎలా ఉంటారు అనే సంగతిని మనము క్లుప్తంగా కొన్ని విషయాల్ని డీటెయిల్ గా మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ తన యొక్క లేఖను మరి ఒక మొదటి అధ్యాయంలో కొన్ని సంగతుల్ని రాస్తూ తన యొక్క అనుభవాల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ సంఘంతో గొప్ప అనుభవం కలిగినటువంటి పౌలు ఈ యొక్క విషయాల్ని విడమర్చి రాస్తూ కొన్ని కాంపౌండ్ స్టేట్మెంట్స్ తో, కొన్ని బలమైనటువంటి స్టేట్మెంట్స్ తో రాస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ప్రేమటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఈ రోజు మనం ధ్యానించినటువంటి అంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం నుంచి 11 వచనాలటువంటి లేఖన భాగాల్ని మనం చదువుకుందాం. నేను కొన్ని లేఖన భాగాలు చదువుతాను, దయచేసి మీరు మీ యొక్క భాగాన్ని జాగ్రత్తగా గమనించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనంలో 3-6 వచనాలు కలిసి ఉంటున్నాయి. ఇక్కడ ఆ వచనం మీకు చదివి వినిపిస్తారు. మొదటి దినము నుండి ఇది వరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క కార్యక్రమాన్ని జూమ్ ద్వారా గానీ యూట్యూబ్ ద్వారా గానీ మీరు వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. పరిపక్వత చెందినటువంటి విశ్వాసులు ఎలా ఉంటారు అనే అంశంలో 3-6 వచనాలు మనం చదువుతున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు గొప్ప అనుభవం అపోస్తలుడైన పౌలు అక్కడ రాసి ఇచ్చినటువంటి సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఏమని అంటా ఉన్నాడంటే, మొదటి దినము నుంచి ఇది వరకు సువార్త విషయంలో అపోస్తలుడైన పౌలుతో ఎలాంటి ఆ యొక్క సత్సంబంధం కలిగి ఉన్నారో ఆ ఫిలిప్పు సంఘం అటువంటి వారు ఆ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు పౌలు. ఈ యొక్క మన ఎంటైర్ డిస్క్రిప్షన్ లో మన పరిచర్యల ఈరోజు ఈ యొక్క వాక్య భాగంలో 8 సంగతుల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక్కొక్క సంగతిని మీకు క్లుప్తంగా వివరిస్తాను. దయచేసి ఈ యొక్క వాక్య భాగాన్ని జాగ్రత్తగా గమనించండి. మొదటిగా ఈ యొక్క 3-6 వచనాల్లో 5 సంగతులు ఉంటా ఉన్నాయి. ఈ యొక్క 5 సంగతుల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సంగతి, కృతజ్ఞత కలిగినటువంటి వారు, పరిపక్వత చెందినటువంటి విశ్వాసులు వారి జీవితంలో కృతజ్ఞత ఎల్లప్పుడూ కలిగి ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు అలాంటి కృతజ్ఞత కలిగినటువంటి స్వభావాన్ని ఫిలిప్పీ సంఘానికి చూపిస్తా ఉన్నాడు. ఏమని అంటా ఉన్నాడంటే, నా యొక్క సువార్త పరిచర్యలో గాని, నా సువార్త విషయంలో గాని ప్రతి సందర్భంలో మీరు నాతో ఉన్నారు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంటే పౌలు ఎలాంటి అనుభవాన్ని వివరిస్తున్నాడంటే, నేను ఒంటరి వాణ్ణి కాదు, నా పరిచర్య ఒంటరితనంతో నేను చేయలేదు, నా పరిచర్య నేను ఒక్కడిని చేయలేదు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఎప్పుడైతే దమస్కు మార్గంలో క్రీస్తుని ఎప్పుడైతే తెలుసుకున్నాడో, నేను హింసించినటువంటి క్రీస్తు నేనే అనే స్వరాన్ని ఎప్పుడైతే విన్నాడో ఆ రోజు నుంచి తన ప్రయాణం మొదలైంది. తన యొక్క విశ్వాస ప్రస్థానంలో అనేకులను తన యొక్క జత చేసుకుంటూ అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు పౌలు. అనేక సంఘాలను స్థాపించాడు, అనేకులకు స్వార్థను ప్రకటించాడు, అనేకులకు యేసుక్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ వచ్చాడు. తన విశ్వాస పరిమాణము అంతకంతకు దినదిన అభివృద్ధి చెందే కొలది అతని జీవితంలో పరిపక్వత మొదలవుతుంది. ఈస్ బీయింగ్ మెచ్యూర్డ్ ఇన్ ద బిలీఫ్ అండ్ ఫెయిత్ ఆఫ్ ద లార్డ్. అలాంటి విశ్వాస పరిమాణం ఎలా ఉంది అంటే, ఈరోజు ఒక పరిపక్వత చెంది నాతో పాటు మీరు పరిచర్య చేసినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు పౌలు. ఆ పరిచర్య విధానము ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే, నేను ఒంటరిగా ఈ యొక్క పరిచర్య చేయలేదు, నేను ఒక్కడిని మాత్రమే ఈ పరిచర్య చేయలేదు, నాతో పాటు మీరందరూ ఉన్నారు, ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులే అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఈ 3-6 వచనాల్లో. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, సజీవవాహినటువంటి యొక్క పరిచర్యలో నేను ఒక్కడిని ఒంటరి వాడిని కానే కాదు. ఈ రోజు ఈ పరిచర్య ఇంత అద్భుతంగా ముందు కొనసాగుతుంది అంటే నా వెనక ఒక బలమైనటువంటి టీం ఉంది కాబట్టి. ఈరోజు బలమైనటువంటి టీం, అనుదినము ప్రార్థన చేసేటువంటి ప్రేయర్ వారియర్స్ ఉన్నారు, అనుదినము సామాజిక మాధ్యమాల్లో వర్తమానాలు పంపించడానికి ఒక డిజిటల్ టీం ఉంది, మీడియా టీం ఉంది నా దగ్గర. ప్రతి ఒక్క ప్రార్థన భారాన్ని, ప్రతి ఒక్క అంశాన్ని మీ దగ్గర తీసుకొని రావడానికి, ప్రతి విషయంలో
మీ కొరకై ప్రార్థన చేయడానికి వారు అనుదినం శ్రమ పడుతూనే ఉన్నారు. మరి సామాజిక మాధ్యమాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించబడుతుంది అంటే అది మామూలు విషయం కాదని, దాని వెనక ఒక బలమైనటువంటి టీం ఉంది. మరి 10 మిలియన్ వ్యూవర్స్ సజీవాన్ని చూడగలుగుతున్నారు అంటే అది నా యొక్క ఎలాంటి ఆలోచన కాదు, నా జ్ఞానం కాదండి. ఒక టీం వర్క్ అని నేను చెప్పగలను. అలాంటి టీం వర్కే మరి అపోస్తలుడైన పౌలు కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఫిలిప్పీ సంఘానికి. నేను నా పరిచర్యను ఏ విధంగా నేను ప్రారంభించాను, నేను ఏ విధంగా యేసు క్రీస్తు ప్రభుని తెలుసుకున్నాను, ఏ విధంగా నేను పరిచర్యను మరి ఆ యొక్క మొదటి దినం నుంచి ఏ విధంగా నేను అడుగులు ముందుకు వేసుకొని వస్తూ ఉన్నానో, అపోస్తలుల యొక్క బోధలో గాని, సహవాసంలో గాని, ప్రార్థనలో గాని, రొట్టె గాని, నా ప్రతి పరిచర్య విధానంలో మీరున్నారు అని ఫిలిప్పీ సంఘానికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ రోజు సార్వత్రిక సంఘమైనటువంటి మన సంఘానికి కూడా ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. పరిపక్వత చెందినటువంటి విశ్వాసి ఎలా ఉంటాడంటే ఈ యొక్క విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, తన అనుభవాలని షేర్ చేసుకుంటూ ఉంటాడు, దేవుని సన్నిధిలో దాన్ని ప్రార్థన పూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. అలాంటి అనుభవాన్ని అపోస్తలుడైన పౌలు చూపిస్తా ఉన్నాడు. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వ వచనంలో అంటాడు, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవులు ఉన్నారంటాడు. ఎలా ఉన్నారంట? ఈ యొక్క కృతజ్ఞత కలిగినటువంటి జీవితం ఎలా ఉంది అంటే, నేనొక్కడినే కాదు, నేనొక్కడినే సంఘం కాదు, నేనొక్కడినే బోధించేవాడిని కాదు, నేనొక్కడినే పరిచర్య చేసేవాడిని కాదు, మనమందరము శరీరములో, ఆయన సంఘములో, ఆయన శరీరములో ఒక అవయవం లాగా ఉన్నాము అంటాడు. ఒక శరీరంలో ప్రతి అవయానికి ఏ యొక్క పరిచర్య అప్పజెప్పబడుతుందో, సంఘంలో ప్రతి అవయవము ఆ పరిచర్య విధానాన్ని నిలబెట్టుకొని అడుగులు ముందుకు వేస్తున్నటువంటి విధానాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రార్థనా పరిచర్య గాని, సువార్త పరిచర్య గాని, అనేకులను క్రీస్తు వైపు నడిపించేటువంటి మిషనరీ పరిచర్య గాని, లేదా ఆ యొక్క సంఘాన్ని నడిపించేటువంటి నాయకత్వ పరిచర్య గాని, ప్రతి పరిచర్యలో కూడా ప్రతి ఒక్కరి పాత్ర ఎంత అమూల్యమైనది, ఎంత ప్రాముఖ్యమైన సంగతిని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అంటా ఉన్నాడు, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి, ఎంత అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఆ యొక్క మొదటి దినము నుంచి మీరు నాతోనే ఉన్నారు, ఈ పరిచయలో అడుగులు ముందుకు వేస్తా ఉన్నారని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మరి పౌలు ఉన్నటువంటి మాటలు మరి ఆ యొక్క ఎఫెసీ సంఘానికి రాసినటువంటి కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 4, 14, 15 వచనాలు చూద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 14, 15 వచనాలు. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆ ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగును, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థన చేస్తా ఉన్నాడు పౌలు. ఎలా చేస్తా ఉన్నాడంటే పౌలు, ఈ సంఘం అనేటువంటి శరీరంలో కుటుంబమైనటువంటి సంఘంలో ఏ కుటుంబాన్ని అయితే దేవుడు ఏర్పరచుకున్నాడో, ఎన్నుకున్నాడో, ఏ కుటుంబాన్ని అయితే జగత్తు పునాది వేయబడ ముందే నిర్మించుకున్నాడో, ఆ సంఘంలోనికి చేర్చబడినటువంటి కుటుంబం కోసం అతను ఏ విధంగా ప్రయాసపడుతున్నాడో, ఆ యొక్క ప్రయాస ఎలా ఉంది అంటే దేవుని యొక్క ప్రేమను మీరు తెలుసుకున్నటువంటి వారుగా మీరు ఉండాలి అని, ఆయన ప్రేమను వెడల్పు, ఎత్తు, లోతు, పొడవు అన్ని తెలుసుకున్నటువంటి విశ్వాస సామర్థ్యాన్ని వారు కలిగి ఉండాలన్నటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు. వారి యొక్క ఎదుగుదలను చూసి, వారి యొక్క నైపుణ్యతను చూసి, వారి విశ్వాస పరిమాణాన్ని చూసి అపోస్తలుడైన పౌలు అనుదినము సంతోషపడుతున్నాడు. ఆ సంతోషాన్ని ఎలా ఆయన వ్యక్తం చేస్తా ఉన్నాడంటే కృతజ్ఞత కలిగినటువంటి జీవితంగా వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఇది నా వలన కలిగినటువంటి సంతోషం కాదు, ఇది నా వలన మీరు విన్నటువంటి స్వార్థ అనే కేవలం కాదు, కానీ ఇది ఒక సంఘముగా మనం అందరం కలిసి నేర్చుకున్నటువంటి అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడండి. ప్రియటువంటి దేవుని బిడ్డలారా, మన విశ్వాస పరిమాణంలో పరిపక్వత కలిగినటువంటి విశ్వాసి ఎలా ఉంటాడు అంటే, ఎక్కడైతే మనం స్వార్థను వింటూ ఉన్నామో, ఎక్కడైతే పరిచర్య చేస్తున్నామో, ఏ సంఘంలో అయితే మనము నాటబడుతున్నామో అక్కడ మనము సంతోషించినప్పుడు, ఏ సువార్తనైతే ప్రకటించబడినటువంటి సేవకులు మీ దగ్గర ఉంటారో వారు నిజమైనటువంటి సంతోషాన్ని పొందేటువంటి వారుగా ఉంటారు. ఆ నిజమైన సంతోషము మన విశ్వాసంలో మనం దినదిన అభివృద్ధి చెందినప్పుడే కలుగుతుందండి. ఈ రోజు ఈ పరిచర్య ఇంత బలంగా ముందుకు వెళ్తుంది అంటే అనుదిన వాహిని ద్వారా మీరు
దేవుని చేత బలపరచబడుతున్నారు. దేవుని వాక్యం చేత బలపరచబడుతున్నారు. నా మాటల్ని బట్టి కాదు, ఇంకొకరి మాటల్ని బట్టి కాదండి. పరిశుద్ధ వాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నారు. పరిశుద్ధాత్మ సన్నిధిలో మీరు బలపరచబడుతున్నారు. పరిశుద్ధాత్మనిలో మీరు ఆనందపరచబడుతున్నారు. అందుని బట్టి ఈరోజు నేను కూడా ఎంతో సంతోషాన్ని అనుభవిస్తున్నానండి. అందుని బట్టి దేవునికి నేను కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి నిజమైనటువంటి సంతోషం అండి బాహ్యంగా ఉండే పరిస్థితులను బట్టి అది కలుగదు గాని అది అంతరంగంలో ఉన్న స్థితిని బట్టే కలుగుతుంది. మనకు బయట మనం చూపించేటువంటి మన నవ్వు గాని, చిరునవ్వు గాని, బయటకు చూపించిన సంతోషం కానీ అది నిజమైన సంతోషం కాదు గాని, అంతరంగంలో ఎప్పుడైతే దాన్ని అనుభవిస్తామో అప్పుడే నిజమైన సంతోషాన్ని మనం పొందగలం. అలాంటి సంతోషము ఆనాడు ఈ ఫిలిప్పీ సంఘానికి లేఖను వ్రాస్తూ ఆ పౌలు కూడా అదే సంతోషాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అందుకే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. అది పరిపక్వత కలిగినటువంటి ఆ యొక్క విశ్వాసి అలా ఉంటాడు. మరి శిష్యుడైనటువంటి యోహాను కూడా 3వ పత్రికలో రాస్తా ఉన్నాడు. మరి యోహాను రాసినటువంటి 3వ పత్రిక తన యొక్క అనుభవాన్ని రాస్తూ మరి ఒక సంఘానికి లేఖను రాస్తా ఉన్నాడు. యోహాను రాసిన 3వ పత్రిక మరి 1వ అధ్యాయం ఉంటుంది. 4వ వచనాన్ని మనం చదువుకుందాం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదంటున్నాడు. ఒక పరిపక్వత చెందినటువంటి విశ్వాసి ఎలా ఉంటాడు అంటే, నా వల్ల మీరు రక్షించబడ్డారు అనుకోడు. నా వల్ల మీరందరూ సంఘానికి వస్తున్నారు అనుకోరు. పరిపక్వత కలిగినటువంటి విశ్వాసి ఎప్పుడైతే సువార్తను ప్రకటిస్తాడో, ఆ సువార్త విషయంలో వారు ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటారో, ఆ సువార్త పక్షమున వారి జీవితాలు ఎప్పుడైతే దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటాయో, అందుని బట్టి చూసినటువంటి విశ్వాసి ఎలా ఉంటాడంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటువంటి వారుగా ఉంటారు. అనేక సార్లు మన విశ్వాసం ఎలా ఉంటుంది అంటే, మన సంఘంలో మన తోటి వారు ఎవరైనా సరే మరి బాగుపడుతున్నారంటే, మనకంటే వారు బెటర్ గా ఉన్నారంటే చూసి ఈర్ష్యపడేటువంటి ఆలోచనలు అనేక సార్లు మనకు వస్తూ ఉంటాయి. మరి వారు లోకానుసారంగా ఉన్నప్పటికీ, లోకరీతిగా వారు జీవిస్తూ ఉన్నప్పటికీ వారి ఎదుగుదల చూసి మనము ఈర్ష్యపడి జలసినటువంటి స్వభావం మనకు కలిగి ఉంటాం. కానీ ఒక పరిపక్వత చెందిన విశ్వాసి ఎప్పుడు కూడా అలాంటి ఈర్ష్య స్వభావం కలిగి ఉండడు. వారి యొక్క ఎదుగుదలను చూసి, వారి యొక్క దినదిన అభివృద్ధిని చూసి, వారి విశ్వాసంలో అంతకంతగా ఎదుగుతున్నటువంటి ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ స్థితిని అంతరంగంలో అనుభవిస్తాడు. ఆ పరిపక్వత కలిగినటువంటి విశ్వాసి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాడు. అపోస్తలుడైన పౌలు దీనికి మాదిరికరంగా ఉన్నట్టు మనం ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి మనము గమనించగలం. రెండవ భాగాన్ని చూస్తున్నప్పుడు కృతజ్ఞతలతో ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ యొక్క ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మరి 1వ అధ్యాయంలో మరి 3-6 వచనాల్లో, మొదటి దినం నుండి ఇది వరకు స్వార్థ విషయంలో మీరు నాతో కూడా పాలివారినట్టు చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినం వరకు కొనసాగించిన రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రార్థన. ఏమంటా ఉన్నాడు? మీ అందరి నిమిత్తము నేను ప్రార్థన చేస్తున్నాను అంటా ఉన్నాడు. ఎవరైనా సరే మన తోటి విశ్వాసుల గురించి గాని, తోటి సహవాసమైనటువంటి వారి గురించి గాని మనం ప్రార్థన చేస్తూ ఉంటామా? కానీ ఒక పరిపక్వత చెందినటువంటి విశ్వాసి మాత్రమే తన తోటి సహవాసమైనటువంటి వారి కోసం అనుదినం ప్రార్థన చేస్తాడండి. తన వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థన చేయడు. తన వ్యక్తిగత స్వలాభం కోసం, స్వప్రయోజనం కోసం ప్రార్థన చేయడు. ఒక మెచ్యూర్డ్ క్రిస్టియన్, ఒక మెచ్యూర్డ్ బిలీవర్ ఎవరి కోసం ప్రార్థన చేస్తాడంటే తన చుట్టూ ఉండే వారి కోసం ఆయన ఎప్పుడు ప్రయాసపడుతూ ఉంటాడు. నా చుట్టూ ఉన్న సమాజం కోసం, నా చుట్టూ ఉన్నటువంటి సంఘం కోసం, నాతో ఉన్నటువంటి కుటుంబాల కోసం, కుటుంబం సంఘం అండి. ఒక కుటుంబం అనేటువంటిది ఒక సంఘం. ఈ రోజు నీవు నేను ఒక సంఘంలో దేవుడు నన్ను ఉంచాడు అంటే, మనలందరినీ ఒక సంఘంలో దేవుడు ఉంచాడు అంటే, ఆ గొప్ప పరిచర్యలో నిన్ను కూడా ఒక భాగంగా ఉంచాడు అంటే, మనము అనుదినము ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలో దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అనుదినం అంట ఎవరైతే తన పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నారో, ఎవరైతే తన పరిచర్యలో సహాయకులుగా ఉన్నారో, ఎవరైతే తన పరిచర్యలో వారు దినదిన అభివృద్ధి చెందుతున్నారో వారి కోసం ప్రతి ప్రార్థనలో ఏమంటా ఉన్నాడండి అక్కడ, యేసు క్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించిన రూఢిగా నమ్ముచు మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో వీరందరి గురించి ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడంట. ఎంత అద్భుతమైనటువంటి అనుభవము అపోస్తలుడైన పౌలు అక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఒక చక్కటి అనుభవాన్ని రాస్తా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. ప్రతి విషయం గురించి, ప్రతి ప్రార్థనలో ప్రతి విషయం గురించి, ప్రతి సందర్భాన్ని గురించి, ప్రతి విశ్వాసి గురించి, ప్రతి తోటి సహవాసం గురించి
దాని గురించి దేవుని సన్నిధిలోకి ఎప్పుడైతే తీసుకుని వస్తామో దేవుడు దానికి వర్ధిల్లత అభివృద్ధి కలిగించేటువంటి వాడుగా ఉంటాడని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క 2 అనుభవాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కృతజ్ఞత కలిగినటువంటి జీవితము ఒక పరిపక్వత కలిగినటువంటి విశ్వాసి ఎప్పుడు కలిగి ఉంటాడు. రెండవదిగా ప్రతి ప్రార్థనలో ఈ కృతజ్ఞతను ఆ యొక్క విశ్వాసి చెల్లిస్తూనే ఉంటాడు. మరి ఫలానా యొక్క సంఘం ఉన్నటువంటి వారి కోసం ఎవరైనా సరే, ఒకవేళ వేరే కుటుంబం ఉన్నటువంటి మన సంఘంలో, మన సమాజంలో ఎవరైనా వారి జీవితాల్లో గొప్ప సంతోషం వారు పొందుకున్నారనుకోండి, వారికి ఒక మంచి ఉద్యోగం వచ్చింది కానీ, లేకపోతే వారు మంచి ఇల్లు కొనుక్కున్నారు, వారి వివాహంలో ప్రభు సహాయం చేస్తున్నాడు, వారిని అనారోగ్యం నుంచి దేవుడు తప్పించాడు అని ఎప్పుడైతే ఒక విశ్వాసి వింటాడో వారిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాడండి. అది ఒక పరిపక్వత కలిగినటువంటి విశ్వాసి. అయ్యో వారు ఎదుగుతున్నారే అని ఎప్పుడు అనుకోడు. అయ్యో వారు గ్రో అయిపోతున్నారు, వారికి మంచి లాభాలు వస్తున్నాయి, వారు దినదిన అభివృద్ధి చెందుతున్నారు, వారి కోసం నేను ఎందుకు ప్రార్థన చేయాలని ఈర్ష్య పడడు విశ్వాసి. తనను తాను ఉపేక్షించుకుంటాడు, తను తాను తగ్గించుకుంటాడు. అదేనండి యేసుక్రీస్తు ప్రభు సెలవులో నేర్చుకున్నటువంటి ఆ యొక్క త్యాగం. అదే నిజమైనటువంటి విశ్వాసి చేసేటువంటి ప్రార్థన. తన్ను తాను తగ్గించుకుంటాడు, తన్ను తాను ఉపేక్షించుకుంటాడు, తన్ను తాను కొట్టేసుకుంటాడు, తన్ను తాను ఎక్కడున్నాడో కూడా మర్చిపోతుంటాడు. కానీ తన చుట్టూ ఉన్నటువంటి వారి కోసం దినదినం ప్రయాసపడుతూ ఉంటాడు. అదే ఒక మెచ్యూర్డ్ బిలీవర్ యొక్క మెంటాలిటీ అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మూడవ సంగతిని మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క మాటను మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు మీ అందరి నిమిత్తము ఆ 3-6 వచనాల్లో నేను మీకు ధ్యానం చేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-6 వచనాలని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేస్తున్నానంట. ఎలా ప్రార్థన చేస్తా ఉన్నాడు పౌలు? సంతోషముతో ప్రార్థన చేస్తున్నాడంట. బాధతో ప్రార్థన చేయట్లేదు, కన్నీళ్లతో ప్రార్థన చేయట్లేదు. అయ్యో ప్రభువా ఎందుకు ఈ పరిస్థితి తీసుకుని వచ్చావు, అయ్యో ప్రభువా ఎందుకు నాకు ఈ శ్రమలు, అయ్యో ప్రభువా నాకెందుకు ఈ యొక్క సఫరింగ్, అయ్యో ఎందుకు మా స్వార్థ పక్షమున నాకెందుకు ఈ పోరాటాలు అని దుఃఖంతో ప్రార్థన చేయట్లేదు. నా బాధలో, నా కష్టంలో, నా కన్నీళ్లలో, నా దుఃఖములో, నా ప్రతి విషయంలో, నా ఒడిదుడుకుల్లో కూడా మీరందరూ నాతో ఉన్నారని సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఎక్కడైతే విశ్వాసి ఆ సహవాసాన్ని వెతుక్కుంటాడో అక్కడే నిజమైన సంతోషాన్ని కలిగి ఉంటాడు అనే సంగతిని అపోస్తలుడైన పౌలు మాదిరికరంగా చూపిస్తా ఉన్నాడు అండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన విశ్వాస ప్రయాణము అనేక సార్లు అనేక డిఫరెంట్ అప్స్ అండ్ డౌన్స్ ని మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఎత్తు ఉంటుంది, కొన్నిసార్లు లోతు ఉంటుంది, కొన్నిసార్లు శ్రమ ఉంటుంది, కొన్నిసార్లు సంతోషం ఉంటుంది. ఆ 2 విషయాల్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ప్రయాణం చేస్తూ ఉండాలి. ఈ యొక్క పరిస్థితుల్లో ఎవరైతే మనకు సహాయం చేస్తూ ఉంటారో, ఎవరైతే మనతో పాటు ఇన్వాల్వ్ అయ్యి మనతో పాటు వారు కలిసి నడుస్తూ ఉంటారో వారందరినీ మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవడం, కేవలం జ్ఞాపకం చేసుకోవడమే కదండి, సంతోషముతో వారి కోసం మనము జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయడం అనేది ఎంత అద్భుతమైనటువంటి సంగతి అని అపోస్తలుడైన పౌలు తన యొక్క పత్రికలో వివరిస్తూ ఉన్నాడు. సంతోషముతో ప్రార్థన చేసేటువంటి గొప్ప అనుభవం కలిగి ఉండాలి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయాన్ని నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ గొప్ప సంగతిని మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము ఈ యొక్క లేఖన భాగాల్లో పౌలు శీలల్ని ఆ యొక్క సమాజంలోనికి ఈడ్చుకొని వచ్చారు. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో 19వ వచనం నుంచి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని వచ్చారంట. ఎంత భయంకరమైన పరిస్థితి ఇక్కడ ఉందండి. పౌలును శీలని పట్టుకొని ఎందుకు పట్టుకున్నారంటే వాళ్ళని ఈ యొక్క 20వ వచనంలో అంతటా వాళ్ళని న్యాయాధిపతుల దగ్గర తీసుకొని వచ్చారంట, అధికారుల దగ్గర తీసుకొని వచ్చారు. ఈ మనుషులు యూదులై ఉండి రోమియులమైన మనము అంగీకరించుటైనను చేయుటైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారంట. నేరం మోపుతా ఉన్నారు అపోస్తలుడైన పౌలు మీద, స్త్రీల మీద. ఎలాంటి నేరం మోపుతున్నారంటే, ఏ వృత్తి అయితే మనం ఇలా కలిగి ఉన్నామో, ఏ యొక్క విశ్వాసాన్ని మనం పాటిస్తున్నామో దానికి వ్యతిరేకంగా, అనగా క్రైస్తవ విశ్వాసాన్ని అనేకులకు ప్రకటించేటువంటి వారుగా ఉన్నారు వీరిద్దరని వారిని సమాజంలోనికి ఈడ్చుకొని వచ్చారంట. ఆ సంగతిని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడండి ఫిలిప్పీ పత్రికలో కూడా. ఆ తర్వాత మనం కొన్ని వచనాలు మనం ధ్యానం చేస్తే 23వ వచనంలో అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 23వ వచనంలో అంటాడు,
వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవల్లని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారంట. వారిని సమాజంలోనికి ఈడ్చుకొని వచ్చారు. న్యాయాధిపతుల దగ్గర తీసుకొని వచ్చారు. వీరికి సరైనటువంటి న్యాయం ఏమండి అంటే చెరసాలలో వేయాలన్నారు. చెరసాల్లోకి తీసుకొని వెళ్లారు. పౌలును శీలను తీసుకొని చెరసాల్లో బందీలుగా చేశారు. బాగా చాలా దెబ్బలు కొట్టినట్టు కూడా పరిశుద్ధ గ్రంథంలో అది లిఖితం చేయబడింది. అంటే అక్కడ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో మనం చూడవచ్చు. అంతేకాదంట, చెరసాలలో ఒక అధికారిని కూడా పెట్టి వారిని భద్రంగా కనిపెట్టమని అక్కడ పెట్టినట్టు మనం చూడగలం. 24వ వచనంలో చూస్తాం. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించాడంట. కాళ్ళకు కూడా బొండలు వేసేసాడు. అంటే ఇంకా ఎక్కడికి కూడా కదలలేని పరిస్థితి. ఈ యొక్క సంగతిని కూడా అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఫిలిప్పీ సంఘానికి. ఏమని రాస్తా ఉన్నాడంటే, ఫిలిప్పీలు రాసిన పత్రిక 1:3 అంటాడు, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉన్నారంటాడు. సువార్త విషయంలో ఏంటి వారు పాలివారంగా ఉన్నారంటే, కరపత్రాలు పంచే విషయంలోనే కాదు, సంఘంలో పరిచర్య చేసే విషయంలోనే కాదు, దేవుని వాక్యాన్ని బోధించే విషయంలోనే కాదు, అనేకులకు సువార్తను ప్రకటించే విషయంలో శ్రమల్లో కూడా మీరు నాతో ఉన్నారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క అద్భుతమైనటువంటి అనుభవం ఎలా ఉంది అంటే, హీఈస్ జాయ్ఫుల్లీ ఎక్స్ప్రెసింగ్ హిస్ జాయ్ దట్ యు ఆర్ విత్ మీ ఇన్ ద సఫరింగ్. అలాంటి బంధకాల్లో కూడా మీరు నాతో ఉన్నారు. నన్ను ఈడ్చుకొని పోయినప్పుడు నా పక్కనే ఉన్నారు. చెరసాల్లో ఉన్నప్పుడు నా పక్కనే ఉన్నారు. నా కాళ్ళకి మరి ఆ యొక్క సంఖ్యలు వేసినప్పుడు, నా చేతులని బంధించినప్పుడు, మరి నేను ఎక్కడికి కదలలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మీరు నాతోనే ఉన్నారు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నాడు. ఈరోజు మన విశ్వాస ప్రయాణంలో ఇలాంటి అనుభవం కలిగి ఉండడమే పరిపక్వత చెందినటువంటి విశ్వాసిగా నీవు నేను ఉంటామని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ యొక్క తత్వం, నీ నడవడి, నీ విలువ, నీ శక్తి ఇవన్నీ క్రీస్తుతో ఉన్నప్పుడే నీ క్రీస్తుతో ఉన్నటువంటి యొక్క పర్సనల్ రిలేషన్షిప్ అనేది తెలుస్తుందండి. క్రీస్తుతో ఉన్నటువంటి నీ యొక్క సంబంధం ఎలా ఉందో కనబడుతుంది. ప్రతి విషయంలో, ప్రతి అడుగులో, ప్రతి నడవడిలో, ప్రతి ఆలోచనలో, ప్రతి ప్రతి తలంపులో క్రీస్తుని మనం కలిగి ఉన్నప్పుడే ఆ యొక్క మరి మన యొక్క పర్సనల్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ మనకు కనబడుతుంది. అలాంటి అనుభవం అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు తన యొక్క లేఖలో. కేవలం 3-6 వచనాల్లో ఉన్నటువంటి భాగాల్లో రాస్తా ఉన్నాడు. మోస్ట్ కాంపౌండ్ స్టేట్మెంట్స్ లో రాస్తా ఉన్నాడు. ఏంటంటే, సువార్త విషయంలో మీరు నాతో ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. నా బంధకాల్లో మీరున్నారు, నా శ్రమల్లో మీరున్నారు, నా కష్టంలో మీరున్నారని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అది యొక్క వ్యక్తిగత సంబంధం యేసుక్రీస్తు ప్రభుతో ఎంత బలంగా కలిగి ఉన్నాడు తన విశ్వాస ప్రాణంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటి గొప్ప అనుభవము అపోస్తలుడైన పౌలు కలిగి ఉన్నాడు. నేడు మనకును జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. విశ్వాసిగా ఈరోజు నీవు నేను ఉన్నాము అంటే ఇలాంటి అనుభవం కలిగి ఉండాలి. 4వ భాగాన్ని మనం చూసుకుందాం. అదే భాగంలో, మొదటి దినము నుండి ఇది వరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాలివారై ఉండట చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించినటువంటి వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించిన రూఢిగా నమ్ముచున్నానంటా ఉన్నాడు. మీరు నాతో కూడా పాలివారై ఉన్నారు అనేటువంటి మాట, స్వార్థ విషయంలో పాలివారై ఉన్నారు అంటే మీరు నాతో పాటు ఒక సహవాసముగా, ఒక సంఘముగా ఉన్నారు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 4వ విషయము, పరిపక్వత చెందినటువంటి విశ్వాసి ఎలా ఉంటాడంటే ఒక సహవాసాన్ని కలిగి ఉంటాడు. ఆ యొక్క విశ్వాస విషయంలో వారు కూడా పాలివారై ఉంటారు అనే సంగతిని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సహవాసం అంటే ఏంటండి? ఒక ఫెలోషిప్ అంటే ఏంటి? సంఘానికి నేను వెళ్తున్నానండి, నేను కూడా సంఘంలో సభ్యుడినే అని ఎప్పుడు కూడా చెప్పడండి విశ్వాసి. సంఘంలో సభ్యత్వం కలిగి ఉండడం, ఒక సంఘానికి ప్రతి ఆదివారం వెళ్ళడం, నేను కూడా సంఘానికి వెళ్తున్నానని చెప్పేటువంటి సహవాసం కానే కాదు. ఒక నిజమైనటువంటి సహవాసం, పరిపక్వత చెందినటువంటి విశ్వాసి కలిగేటువంటి సహవాసం ఎలా ఉంటుందో మీకు కొన్ని లేఖన భాగాల్ని జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనంలో మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ మీరు వర్సెస్ గనక చూడలేని పరిస్థితిలో ఉంటే ఈ చాట్ బాక్స్ లో మీకోసం మా టీం వారు మీకు సహాయం చేస్తా ఉన్నారు. దయచేసి ఈ యొక్క వాక్య భాగాల్ని గమనించండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనము చదువుకుందాం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడే వారసులం అంటా ఉన్నాడు.
యేసు క్రీస్తు ప్రభుతో తన వారసత్వాన్ని చెప్తూ మనమందరము ఆ యొక్క క్రీస్తు శ్రమల్లో వారసులు అని అంటా ఉన్నాడు. ఈ యొక్క కాంపౌండ్ స్టేట్మెంట్ ని మీకోసం నేను ఇంకా క్లుప్తంగా జాగ్రత్తగా వివరిస్తాను. జాగ్రత్తగా గమనించండి. యేసు క్రీస్తు ప్రభుతో శ్రమపడి, యేసు క్రీస్తుతో సిలువ వేయబడి, యేసు క్రీస్తుతో మరణం పొంది, యేసు క్రీస్తుతో పాతి పెట్టబడిన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మనమందరము దేన్ని షేర్ చేసుకుంటున్నాం? మన సహవాసం ఎలా ఉంది అంటే యేసు క్రీస్తు ప్రభులో యొక్క శ్రమలో ఉంది, ఆయన సిలువలో ఉంది, ఆయనతో అనుదినం మనం మరణిస్తూనే ఉన్నాము, ఆయనతో మనం పాతి పెట్టబడుతున్నామని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు, అంటే ఆయన మహిమను పొందడానికి కూడా మనం అందరం వారసులమే అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతో వారసులమని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి మాట. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము. కదండి, ఆయనతో కూడా అనుదినము శ్రమ పడుతూ ఉన్నాము, ఆయనతో కూడా అనుదినము సిలువ వేయబడుతూ ఉన్నాము, ఆయనతో కూడా అనుదినము మరణం పొందుతున్నాము. ఆయనతో కూడా మరణం పొందితే ఏంటంట, ఆయనతో పాటు మనం తిరిగి లేస్తాం. మనందరం కలిసి తిరిగి లేస్తాము అంటే ఆయనతో పాటు మరణం పొందేటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో ఒక గొప్ప సంగతి అంటాడండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. హల్లెలూయా! ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. కొలస్సీ సంఘానికి రాస్తూ ఆ యొక్క 2వ అధ్యాయంలో 12వ వచనంలో చూద్దాం. కొలస్సీ 2:12 అంటాడు ఒక చక్కటి మాట, మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు బాప్తిస్మం ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమునందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచిరి. అంటే ఎలా ఉన్నామండి? మన విశ్వాసము ఎలా మనం దేవునికి వారసులుగా మనం ఉన్నామని జ్ఞాపకం చేస్తానంటే, ఒక ఒక పరిణితి చెందినటువంటి ఒక విశ్వాసి జీవితము ఒక సహవాసాన్ని కలిగి ఉంటాడు. ఆ సహవాసం ఎలా ఉంటుంది అంటే, తన యొక్క సంఘంలో, తన సహవాసంలో అనుదినము క్రీస్తుతో శ్రమపడేటువంటి సహవాసం కలిగి ఉంటాడు. అనుదినము సిలువ వేయబడినటువంటి సహవాసాన్ని కలిగి ఉంటాడు. అనుదినము మరణం పొందేటువంటి సహవాసాన్ని కలిగి ఉంటాడు. అనుదినము పాతి పెట్టబడేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటాడు. ఆయన మహిమలో ఆ వారసత్వాన్ని పొందుకునేటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేస్తానండి. ఇది ఒక మెచ్యూర్డ్ బిలీవర్ చేసేటువంటి ఆ యొక్క పనండి. ప్రియటువంటి విశ్వాసులారా, ఈ రోజు ఏ సంఘానికి నువ్వు వెళ్తా ఉన్నావు? ఏ సంఘంలో నీవు సభ్యత్వం కలిగి ఉన్నావు? ఇలాంటి అనుభవం గనుక నీకున్నట్లయితే దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ లేనట్లయితే మనందరం కలిసి ఇలాంటి అనుభవంలోనికి వెళ్ళాలని ప్రభు పేరట మీ అందరికి మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. అనుదినము విశ్వాస ప్రయాణంలో మన వ్యక్తిగత జీవితంలో మనం ఎలా అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం? కేవలం ఆదివారం వెళ్ళి సంఘానికి వెళ్ళి నేను వస్తున్నాను, నా జీవితం వెళ్తుంది, బాగుంది, అనుదినం నా యొక్క మరి చక్కగా నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నెలాఖరికి నా జీతం వస్తుంది అనేటువంటి ఆలోచన కనుక కలిగినట్లయితే నీవు సహవాసంలో లేనట్టే. ఈ యొక్క సహవాసంలోనికి ఎప్పుడు చేర్చబడతావంటే బాప్తిస్మం ద్వారానే ఈ యొక్క సహవాసంలోనికి చేర్చబడతావు. బాప్తిస్మం అంటే ఏంటండి? ఆయన మరణము పునరుద్ధానాన్ని అనుభవించేటువంటి యొక్క ప్రక్రియ బాప్తిస్మం. బాప్తిస్మం అనగా యేసు క్రీస్తు ప్రభుని సంతోషపరచే బాప్తిస్మము. బాప్తిస్మం అనేటువంటి యొక్క ప్రక్రియ ద్వారానే నీవు ఈ సహవాసంలోనికి చేర్చబడతావు. లేకపోతే యు ఆర్ ఎ నార్మల్ క్రిస్టియన్, అంతే. కేవలం పేరును బట్టి, నీ యొక్క కుటుంబాన్ని బట్టి, నీ యొక్క సమాజాన్ని బట్టి నువ్వు క్రైస్తవుడు కాలేవు. కేవలం బాప్తిస్మాన్ని బట్టే సంఘంలోనికి చేర్చబడతావు, ఆ సహవాసంలోనికి చేర్చబడతావు. అక్కడే నీ యొక్క ఎదుగుదల ప్రారంభమవుతుంది. నీ ఎదుగుదల ఎలా ఉంటుంది అంటే క్రీస్తుతో పాటు శ్రమ పడేటువంటి అనుభవంలోనికి నువ్వు వెళ్తావని ప్రభు పేరిట మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ అలాంటి సహవాసంలో గనక లేనట్లయితే ఈ రోజు అలాంటి సహవాసాన్ని కలిగి ఉండమని, అలాంటి గొప్ప బాప్తిస్త సాక్ష్యం కలిగి ఉండమని, ఏ సంఘంలో అయితే నువ్వు వెళ్తున్నావో నీ యాజకుని దగ్గరికి వెళ్ళి, నీ సేవకుని దగ్గరికి వెళ్ళి నీ యొక్క స్వార్థ విషయంలో, రక్షణ విషయంలో ఈనాడే రక్షించబడమని, బాప్తిస్తం పొందమని మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, సహవాసం అనేది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకనాడు యేసు క్రీస్తు ప్రభు తన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఎత్తబడేది నీ ఒక్కడవే కాదు, సంఘం మాత్రమే ఎత్తబడుతుందండి. ఏ సంఘంలో నువ్వు ఉంటావో, ఎత్తబడే సంఘంలో నువ్వు ఉంటావో ఆ సంఘమే ఎత్తబడుతుంది మధ్యాకాశంలోనికి. ఒంటరిగా నేను ఉంటాను, అనుదినం ఆన్లైన్ లో ప్రోగ్రామ్ చూసినంత మాత్రాన నేను దేవునిలో ఉన్నాను అని అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుని సంఘంలో ఉండాలి, దేవుని సంఘంగా నువ్వు వెళ్ళాలి.
అందుకే మన యొక్క కార్యక్రమాలన్నీ ఎప్పుడు సాయంకాలంలో పెడుతూ ఉంటాం. ఎందుకంటే ప్రతి ఆదివారం ఉదయకాల సమయంలో మీరు పరిశుద్ధ సన్నిధికి వెళ్ళాలి. పరిశుద్ధముగా సంఘముగా కూడి ఆరాధన చేయాలన్నటువంటి క్రమాన్ని ఈరోజు మేము కూడా నేర్చుకున్నాం. నేను కూడా ఒక సంఘానికి వెళ్ళాలి. ఆ సంఘంలో నేను కూడా పాలిభాగస్తుడిగా ఉండాలి. అప్పుడే ఆ ఎత్తబడే సంఘంలో నేను కూడా ఉంటాను. సార్వత్రిక సంఘంగా మనందరం కలిసి మధ్యాకాశంలో ఆ యేసుక్రీస్తు ప్రభుని దర్శించగలుగుతాము. ఆ అనుభవాన్ని జ్ఞాపకం చేస్తాను అపోస్తలుడైన పౌలు. ఈ రోజు పరిశుద్ధాత్మ ద్వారా మీకు కూడా నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సహవాసం అంటే మరొక సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. సహవాసం అంటే వేరు చేయబడ్డం. సహవాసం అంటే వేరు చేయబడ్డవండి. చూద్దాం కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తా ఉన్నాడు. ఏంటి సహవాసం అంటే ఏంటో రాస్తా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు రాసినటువంటి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో ఒక చక్కని మాట రాస్తా ఉన్నాడు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అంటా ఉన్నాడు. ఎవరితో సహవాసం చేస్తా ఉన్నాం? సహవాసం అంటే వేరు చేయబడ్డం అండి. దేనితో వేరు చేయబడ్డం? లోకముతో వేరు చేయబడ్డం. ఒక సంఘం ఉంది ప్రకటన గ్రంథంలో, లోకంతో రాజీ పడిపోయింది, విశ్వాసంలో చతికిల పడిపోయింది ఆ సంఘం, లవోదికయ సంఘం. ఆ సంఘంతో అంటా ఉన్నాడు దేవుడు, నా నోటితో నీ మీద ఊమి వేస్తానంటా ఉన్నాడు. లోకంతో రాజీ పడిపోయి జీవిస్తూ ఉన్నావేమో, లోకముతో అనుదినము ప్రయాసపడుతున్నావేమో, దేనితో సహవాసం చేస్తున్నావు, దేనితో నీ పొత్తు అని అంటా ఉన్నాడు. విశ్వాసులతో లేదా నీ పొత్తు, విశ్వాసులతో లేదా నీ సహవాసం, ఏ సహవాసంలో లేకుండా జీవిస్తున్నావేమో, దేనితో రాజీ పడుతున్నావు, దేనితో నీ సహవాసం అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. లోకంతో వెలివేసి సహవాసంలో చేయబడినటువంటి వారినే ఒకనాడు ఎత్తబడేటువంటి గుంపులో ఉంటారనే సంగతిని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సహవాసం ఉన్నటువంటి ప్రాముఖ్యతను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. రెండో విషయంలో ఏంటంటే ఏమంటారంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి సంగతి మనం జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఫిలిప్పి 1:27 నుంచి మరి 28 వచనాలు ఇక్కడ కలిసి ఉంటున్నాయి. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినిలాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించడంటా ఉన్నాడు. ఎలా ఉండాలి అంట సువార్త, ఎలా సువార్త పక్షమున సహవాసం ఎలా ఉండాలి అంటే ఏక మనస్సు గలవారంగా ఉండాలి అంట. స్వార్థ పక్షమున ఎలా ఉండాలి? విశ్వాస పక్షమున పోరాడేటువంటి వారుగా ఉండాలి. స్వార్థ విశ్వాస పక్షమున పోరాడేటువంటి సహవాసమే గొప్ప సహవాసం అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఒకవేళ శ్రమ వచ్చిందనుకోండి సంఘంలో, ఒకవేళ సేవకుడు సంఘంలో శ్రమ పడుతున్నాడు అనుకోండి, ఆ సంఘాన్ని వదిలిపెట్టేటువంటి వారు చాలా మంది కనబడుతూ ఉంటారు. ఏమంటారంటే ఈ సేవకుడే సరిగ్గా ఆయన చూసుకోలేకపోతున్నాడు, ఇంకా మన కోసం ఏం ప్రార్థన చేస్తాడులే, ఎక్కడైనా బలంగా ప్రార్థన చేసే సంఘాన్ని మనం వెళ్దామని అనేక సార్లు అనుకుంటూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది అద్భుతమైనటువంటి పొరపాటు అని మీకు చెప్తా ఉన్నాను. ఎంత భయంకరమైన పొరపాటు అంటే అది సంఘములో ఐక్యత, ఏక మనస్సు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ఒకరి కోసం ఒకరం పోరాటం కలిగి ఉండాలి. ఒకవేళ ఇంకొక విశ్వాసి దేవుని మార్గంలో నడవలేకపోతున్నాడంటే ఆ విశ్వాసి కోసం ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి. ఈ రోజు దేవుడు నిన్ను ఒక సంఘంలో పెట్టాడు, ఒక సంఘానికి నడిపిస్తున్నాడు అంటే అక్కడ 100 సమస్యలు ఉండవచ్చు, పర్వాలేదండి. 101 సమస్యలు ఉండవచ్చు, పర్వాలేదు. 1000 మంది నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు, పర్వాలేదు. వారి కోసం అనుదినం ప్రార్థన చేస్తున్నావా అనే ప్రశ్నని అడుగుతున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిపక్వత చెందినటువంటి విశ్వాసి ఇటువంటి సహవాసంలో ఉంటాడు. ఎక్కడైతే బాగలేదో అక్కడే ఉంటాడండి ఒక మెచ్యూర్డ్ విశ్వాసి. అన్ని బాగున్న చోట వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను, అన్ని బాగున్న చోట నేను వాక్యం చెప్తాను, అన్ని అనుకూల పరిస్థితి నేను దేవుని కోసం సువార్త చేస్తాను, అవసరం లేదు. అన్ని అనుకూలంగా ఉంటే నువ్వెందుకు ఇక్కడ? ఎక్కడైతే ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయో, ఎక్కడైతే స్వార్థ పక్షమున పోరాడవలసి వస్తుందో, ఎక్కడైతే విశ్వాస విషయంలో పోరాటం ఉంటుందో అక్కడ దేవుడు నిన్ను పెట్టాడు అంటే అక్కడ నీవు అవసరం అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహవాసం అంటే ఒకరి పక్షమున ఒకరు పోరాటం కలిగి ఉండడం. 3వ సహవాసం గురించి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 15లో అంటాడు, లేదా 2వ కొరింథీ 8:4లో అంటాడు, లేదా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం అంటాడు. ఒకటే మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో ఎలా ఉన్నారంటే,
ఫిలిప్పీయులారా, సువార్త నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకున్న విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేరని మీకు తెలియజేస్తాను అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాట అంటే, ఫిలిప్పి సంఘంలో ఫిలిప్పీయులు ఎలా ఉన్నారంటే ఇంకొక సంఘానికి కంపేర్ చేసుకునే విధంగా కూడా లేరంట. అంటే అంత ద బెస్ట్ ఇస్తున్నారంటే వాళ్ళు ఇచ్చే విషయంలో, పుచ్చుకునే విషయంలో, పరిచర్య విషయంలో, విశ్వాస విషయంలో ఏక మనస్సు, ఏక భావం కలిగి వారు అలాంటి అనుభవం వారు చూపిస్తా ఉన్నారు. ఈ రోజు మన సంఘము ఈ ఫిలిప్పి సంఘానికి సాదృశ్యంగా ఉన్నప్పుడే మనము అలాంటి సంఘంలో ఉన్నాము, పరిపక్వత చెందినటువంటి విశ్వాసులుగా ఉన్నామని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గొప్ప అనుభవము అపోస్తలుడైన పౌలు వివరిస్తా ఉన్నాడు. ఈ రోజు మన విశ్వాస ప్రయాణంలో ఇచ్చే విషయంలో, సంఘానికి ఇచ్చే విషయంలో ఎంత మరి జాగ్రత్తగా కలిగి ఉన్నా మనము ఆలోచన చేయాలి. ఏక మనసుతో వారు ఉన్నారంట. సంఘం అంతా కలిసి వారు ఒక ఆలోచన చేస్తా ఉన్నారు. పరిచర్యను ముందుకు ఎలా తీసుకుని వెళ్ళాలి, ఈ పరిచర్యను ఏ విధంగా మరి అద్భుతంగా ఈ అనేకులకు స్వార్థను ప్రకటించాలి, ఈ పరిచర్యను అనేకులకు ఏ విధంగా మాదిరికరంగా ఉండాలని ఆ సంఘం ఆనాడు నిలబడింది. ఫిలిప్పి సంఘం వేరే ఏ సంఘంతో పోల్చినా కూడా ఈ సంఘానికి పోలిక లేదంట. అంత అద్భుతంగా ఆ సంఘం వారు ఇచ్చే విషయంలో కూడా ఉన్నారంట. అంటే వారు ఎలా ఉన్నారంటే స్వార్థ పరిచర్యలో, ఆ యొక్క ప్రార్థనలో, విశ్వాసంలో వారు ఏక మనస్కులై ఉన్నారనే సంగతిని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. మరి ఇంకొక వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పి సంఘానికి రాస్తూ ఈ యొక్క 2వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, ఫిలిప్పి 2:2లో మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును పరిపూర్ణము చేయండి అని అంటా ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఆ సంఘానికి ఒకటే నేర్పిస్తా ఉన్నాడు. సంఘమంతా ఒక భావము, ఒక మనస్సు, ఒకే ప్రేమ అంట. ప్రేమలో కూడా మరి ఎక్కువ తక్కువ లేవంట అండి. అలాంటి ప్రేమను చూపిస్తా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు, ఆ సంఘానికి నేర్పిస్తా ఉన్నాడు. ఆ రోజు ఆ సంఘం వారు మాదిరికరంగా ఉన్నటువంటి సంఘంగా నిలబడ్డారు. ఈ రోజు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఇచ్చే విషయంలో ఏక మనస్సు కలిగినటువంటి వారుగా ఉన్నారు. అనేక సార్లు నేను చెప్తాను, సంఘం ఏ సంఘానికైతే మనం వెళ్తున్నామో మన దశమ భాగాలు ఆ సంఘానికే వెళ్ళాలండి. ఎక్కడైనా పరిచర్యలు మనకు ఆన్లైన్ లో వినబడుతున్నాయి, దయచేసి సజీవానికి కూడా పంపించకండి. అది మీకు ధన్యత కాదు, ఆశీర్వాదం కానే కాదు. కేవలం కానుకలు మాత్రమే మనం వేరే వారికి ఇచ్చేటువంటి వారంగా ఉండాలి. ఇచ్చేటువంటి విషయంలో ఎలా ఉండాలి అంటే మన యొక్క అర్పణలు, మన దశమ భాగాలన్నీ కూడా ఏ సంఘంలో అయితే మనం ఆశీర్వదించబడుతున్నామో, ఏ సంఘానికైతే మనం వెళ్తూ ఉన్నామో ఆ సంఘం ఎలా ఉన్నప్పటికీ కూడా నీ భాగం అక్కడికే వెళ్ళాలి. అదే పరిణితి చెందినటువంటి విశ్వాసి యొక్క జీవితం అని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదర సహోదరికి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను, నీ సంఘం కోసం అనుదినం నువ్వు ప్రయాసపడేటువంటి వాడుగా ఉండాలి. నీ సంఘం కోసం అనుదినం నువ్వు పరిచర్య చేసేటువంటి వాడుగా ఉండాలి. నీ సంఘం కోసం అనుదినం ప్రార్థన చేసేటువంటి వాడుగా ఉండాలి. నీ తోటి విశ్వాసులతో సహవాసం కలిగి ఉండాలి. అప్పుడే నీవు పరిపక్వత చెందగలుగుతావు అని నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ పరిపక్వత ఎలా ఉంటుంది అంటే ఏక మనసు, ఏక భావము, ఏక ప్రేమ కలిగి ఉంటుందని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మరొక విశ్వాసి ఎలా ఉంటాడంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అదే మొదటి అధ్యాయము 3-6 వచనాల్లో ఉన్న భాగాన్ని మీకు వినిపిస్తాను. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో కూడా పాలువారై ఉంట చూచి మీలో సత్క్రియను ఆరంభించినటువంటి వాడు యేసు క్రీస్తు దినం వరకు కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నానంటా ఉన్నాడు. గనుక మీ అందరి నిమిత్తం నేను ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేస్తున్నాను. ఒక సహవాసం ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఎలా ఉంటాడు, ఒకరి ఎడల ఒకరు సహవాసంలో పాలిభాగస్తులుగా ఉంటారంటే స్వార్థ పక్షంలో ఎలాంటి శ్రమలు కలిగినా కూడా వారు ఆ సంఘంలో పాలి భాగస్తులుగా ఉంటారు. అంటే ఆ సంఘంలో కలిగేటువంటి ప్రతి శ్రమను కూడా వారు షేర్ చేసుకున్నటువంటి వారుగా ఉన్నారని ఈ యొక్క దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఎంత అద్భుతమైనటువంటి పరిచర్యను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మొదటి దినము నుండి ఇది వరకు అంటే ఏ ఫస్ట్ లవ్ ని వారు కలిగి ఉన్నారో అంతం వరకు కూడా, ఎక్కడి వరకు? క్రీస్తు దినం వరకు. ఎంత అద్భుతమైనటువంటి మాట అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడంటే మొదటి దినములో ఏ యొక్క విశ్వాస పక్షంలో మీరు పోరాడుతున్నారో అంతం వరకు వారు అలానే ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకనాడు సంఘం సమాజానికి అప్పచెప్పబడుతుంది, ఒకనాడు సంఘం పరీక్షించబడుతుంది, ఒకనాడు సంఘానికి శ్రమలు రాబోతూ ఉన్నాయి. ఎక్కడ ఉంటావు? సంఘానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటావా? సంఘం కోసం ప్రయాసపడుతూ ఉంటావా? నీ సేవకునికి నీవు
సహకారిగా ఉంటావా అనే ప్రశ్నను ఈ యొక్క వాక్య భాగం ద్వారా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక పరిపక్వత చెందిన విశ్వాసి ఆ సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోడండి. ఒక పరిపక్వత చెందిన విశ్వాసి ఆ సంఘం నుంచి దూరంగా పారిపోడు. శ్రమ కలిగినప్పుడు దూరంగా పారిపోడు. ఇబ్బంది వచ్చినప్పుడు దూరంగా పారిపోడు. ఇబ్బందిలో, శ్రమలో కూడా స్వార్థ పక్షమున పోరాడుతూనే ఉంటాడు. అదే పరిపక్వత చెందినటువంటి విశ్వాసి జీవితం అండి. అలాంటి సహవాసంలో ఉంటాడు అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అపోస్తలుల కార్యములు 2:42 అంటాడు, ప్రార్థనలో, రొట్టె విరుచుటలో, సహవాసంలో, బోధలో కూడా వారు ఎడతెగక ఉంటారంట. అపోస్తలుల బోధ, ప్రార్థన, సహవాసం, రొట్టె విరుచుట ఇవన్నీ కూడా ఈ 4 విషయాలు కూడా వారు ఎడతెగక ఉన్నారంట. ఎక్కడి నుంచి? మొదటి దినము నుంచి లాస్ట్ వరకు. ఎప్పుడండి? యేసు క్రీస్తు ప్రభు యొక్క రాకడ వచ్చే దినం వరకు కూడా వారు ఎడతెగక ఉన్నారు అనే సంగతిని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మొదటి దినము నుండి ఇది వరకు స్వార్థ విషయంలో నాతో ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. అంటే ఆ ఫిలిప్పి సంఘము విశ్వాసులందరూ పరిపక్వత చెందిన విశ్వాసులుగా సాదృశ్యంగా ఉన్నారు. ఈ రోజు మీ సంఘాన్ని ఈ యొక్క పత్రిక ప్లేస్ లో మీ సంఘం పేరు రాసుకోండి. నేను వెళ్ళేటువంటి నా సంఘంలో నేను మొదటి దినం నుంచి ఎలా ఉన్నాను అని జ్ఞాపకం చేస్తా నడపొస్తున్న పౌలు. మరొక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. ఎలా ఉన్నాం మన విశ్వాస జీవితం? మన విశ్వాస జీవితం దినదినము అభివృద్ధి చెందేదిగా ఉందా? దినదినము అది పరిపక్వత చెందేదిగా ఉందా? లేదా దిగజారిపోతున్నామా విశ్వాసంలో? వెనకడుగు వేస్తూ ఉన్నామా? సంఘానికి వెళ్లకుండా సంఘం విషయంలో కంప్లైంట్స్ చేస్తా ఉన్నామా? ఒకసారి మన ప్రశ్న వేసుకోవాలి. అయ్యో సంఘం బాలేదండి, ఆ సేవకుడు సరిగ్గా వాక్యం చెప్పడు. ప్రార్థన చేస్తా ఉన్నావా సేవకుని కోసం? ఆ విశ్వాసుల కోసం ప్రార్థన చేస్తా ఉన్నావా? ఆ సంఘంలో అందరు తాగుబోతులే అండి. అవునండి. నేను ఎందుకు ఆ సంఘంలో ఉంచాడు అంటే వారందరినీ ప్రభు వైపు నడిపించడానికి దేవుడు ఆ సంఘంలో ఉంచాడు. పరిపక్వత కలిగినటువంటి విశ్వాసి ఆలోచించేటువంటి విధానాలు మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. 5వ విషయంలో ఏమంటాడంటే యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను అంటా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే అపోస్తలుడైన పౌలు ఈ యొక్క రక్షణ విషయంలో వారు రూఢిగా నమ్ముచున్నారని చెప్తా ఉన్నాడు. ఈ 5 విషయాలు ఈ యొక్క 6 వచనాల్లోనే రాసించాడు అపోస్తలుడైన పౌలు. తన యొక్క రూఢి, తన యొక్క నమ్మకత్వం, తన యొక్క విధేయత, తన విశ్వాసం ఎలా ఉంది అంటే ఏ విశ్వాసులైతే నాతో పాటు ఉన్నారో, ఏ విశ్వాసులైతే నేను సహవాసం కలిగి ఉన్నానో, ఏ విశ్వాసులతో నేను సహవాసం చేస్తున్నానో, ఏ స్వార్థ పక్షులు వీళ్ళందరూ నాతో పోరాడుతున్నారో వారందరూ మొదటి దినంలో ఎలా ఉన్నారో రాకడ వరకు కూడా అలానే ఉంటారు అని రూఢిగా నమ్ముచున్నాను. ఐ కెన్ రైట్ ఆన్ స్టోన్ అని చెప్తా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. అంటే ఇంకా వారు ఎప్పుడు కూడా వెనకడుగు వేయరు అని చెప్తా ఉన్నాడు పౌలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదే ప్రశ్నను వేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు రాకడ రేపే అందనుకోండి, ఈ రోజే ఉందనుకోండి, ఇప్పుడే ఉందనుకోండి. ఈ విశ్వాస పరిమాణంలో నీవు నేను ఎలాంటి స్థితిలో ఉన్నామని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ లేనట్లయితే మరొకసారి పరీక్ష చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సంధిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిపక్వత చెందినటువంటి విశ్వాసి 3 విషయాల నుంచి జ్ఞాపకం చేసుకుంటాడు. రూఢిగా నమ్ముచున్నాను అంటే ఎంత వారు ఉన్నారంటే మొదటిగా సాల్వేషన్, సాంక్టిఫికేషన్, సర్వీస్. ఈ 3 విషయాల్లో కూడా అంటే మనకు దయచేయబడింది రక్షణ, మనకు కలిగింది పరిశుద్ధత, మనం చేసేది పరిచర్య. ఈ 3 విషయాల్లో కూడా ఆయన రూఢిగా నమ్ముచున్నాడు. ఏ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ వారికి ఉందో, ఏ పరిశుద్ధ వారు కలిగి ఉన్నారో, ఏ పరిచర్య వాళ్ళు చేస్తా ఉన్నారో, ఆ యొక్క సాల్వేషన్, సాంక్టిఫికేషన్ ఆర్ సర్వీస్, ఈ 3 విషయాల్లో కూడా నమ్మకంగా ఉన్నారు. మొదటి దినం నుంచి ఆఖరి దినం వరకు కూడా రాకడ పర్యంతము రేపే రాకడ అన్నా కూడా వారు నిలకడగా ఉన్నారు అని ఫిలిప్పి సంఘానికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏ సత్క్రియనైతే ఆరంభించాడో, ఏ సత్క్రియ అండి, ఏ సత్క్రియనైతే ఆరంభించాడో ఏంటి మంచి క్రియ చూద్దాం. మరి అపోస్తలుడైనటువంటి పేతురు, శిష్యుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో చదువుకుందాం. ఈ యొక్క లేఖన భాగము అద్భుతమైనటువంటి మాటలు మరి పేతురు రాస్తా ఉన్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనము, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ. ఎంత అద్భుతమైన మాట అండి. కడవరి కాలములో మన కొరకై బయలుపరచబడుతున్నటువంటి సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యమందు పరలోకమందు భద్రపరచబడిందంట. అలాంటి రక్షణ అనుభవము ఆనాడు ఫిలిప్పి సంఘానికి అపోస్తలుడైన పౌలు తన యొక్క లేఖ ద్వారా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నేను రూఢిగా నమ్ముతున్నాను. ఎందుకంటే కడవరి కాలంలో ఏ రక్షణ అయితే మన కోసం సిద్ధపాటు చేయబడిందో, ఏ రక్షణ అయితే మీరు అనుభవిస్తూ ఉన్నారో,
గమనించారా ప్రియమైనటువంటి వాళ్ళారా? పాత నిబంధన కాలంలో లేనటువంటి వారికి ధన్యత మనకు కలిగింది. యేసు క్రీస్తు ప్రభువులో రక్షణ మనకు కలిగింది. ఆయన పరిశుద్ధ వాక్యం మన చేతిలో ఉంది. అనుదినము ధ్యానించేటువంటి వర్తమానాలు మనకు వినబడుతూనే ఉన్నాయి. రక్షణ మార్గంలో నడవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అనుదినము స్పందిస్తూనే ఉన్నాడు. ఇంకా మన జీవితంలో ఆ యొక్క విశ్వాస ప్రక్షాళన మనం కలిగి లేకపోతే కడవరి కాలంలో ఆ రక్షణ దాచబడినటువంటి ఆ యొక్క రక్షణ మన కొరకై పరలోకంలో స్వాస్థ్యముగా ఉండకుండా ఉంటుందనే సంగతి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సాల్వేషన్, సాంక్టిఫికేషన్, సర్వీస్, దీస్ 3 things ఆర్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఎ మెచ్యూర్డ్ క్రిస్టియన్. రక్షణ, పరిశుద్ధత, పరిచర్య లేదా సేవ, ఈ 3 భాగాల్లో మన విశ్వాస పరిమాణము అనుదినము అభివృద్ధి చెందుతున్నట్టుగా ఉండాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాటను జ్ఞాపకం చేస్తాను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను బోధించుటకును లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను అంటా ఉన్నాడు. ఎందుకు నిన్ను కాపాడుతాను అంటా ఉన్నాడంటే, ఒకనాడు సంఘంలో శ్రమ వచ్చినప్పుడు నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. ఒకనాడు నీ సేవకునికి శ్రమ వచ్చినప్పుడు నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. ఒకనాడు పరిచయలో స్వార్థ పక్షమున పోరాడవలసి వచ్చినప్పుడు నీ వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. కాబట్టి నీ విషయంలో ఒకనాడు మహాశ్రమ రాబోతుంది. ఈ లోకంలో మహాశ్రమ రాబోతూ ఉంది. ఆ శ్రమ వచ్చినప్పుడు నేను నిన్ను తప్పిస్తాను అని అంటా ఉన్నాడండి. ఒకవేళ నీవు ఈ రోజు నీ యొక్క సంఘంలో శ్రమ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతావేమో, ఒకనాడు మహాశ్రమకు అప్పగించబడతావు. అది మాత్రం వాస్తవం అని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించగలం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు మనము ఆ స్వార్థ పక్షమున పోరాడుతున్నప్పుడే, ఆ సహవాసంలో మనం ఉన్నప్పుడే, అనుదినము మనము ఆ యొక్క విశ్వాస రక్షణ విషయంలో మనం అనుదినము ఒక సహవాసంగా కలిగి ఉన్నప్పుడే ఒకనాడు మహాశ్రమ రాబోతుంది. ఆ శ్రమ నుంచి దేవుడు తప్పిస్తాడనేటువంటి వాగ్దానం దయచేస్తా ఉన్నాడు. ఎలాంటి సంఘంలో, ఎలాంటి సహవాసంలో, ఎలాంటి పరిపక్వత చెందినటువంటి విశ్వాసిగా నీవు నేను ఉన్నావని ప్రభు పేరిట మరొకసారి ప్రశ్న వేస్తా ఉన్నాను. 6వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మీకు వినిపిస్తాను. దయచేసి గమనించండి. 7-8 వచనాల్లో, నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరినీ గూర్చి ఇలాగ భావించుట నాకు ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి అంటా ఉన్నాడు. ఒక పరిపక్వత చెందినటువంటి విశ్వాసి ఎలా ఉంటాడండి? ప్రతి విషయంలో పాలు పంపులు కలిగి ఉంటాడు అని అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నా బంధకములు ఎందున్నారంట, నా శ్రమలో ఉన్నారు, నా ప్రేమలో ఉన్నారు, నా స్వార్థలో ఉన్నారు, నాకు ప్రతి కృపను కూడా మీరు షేర్ చేసుకుంటున్నారంట. ఎంత అద్భుతమైనటువంటి మాట! ఈ పాలి పంపులు కలిగి ఉండడం అనేటువంటి మాట ఏంటంటే, దే ఆర్ పార్టిసిపెంట్స్ అండ్ పార్టేకర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. వారు దాన్ని షేర్ చేసుకుంటున్నారు. అయ్యో నీకెంత శ్రమ ఉందో ఆ శ్రమ నాకు కూడా కొంచెం ఇవ్వని వారు అడిగి తీసుకుంటున్నారంట. అలాంటి అనుభవము ఆనాడు విశ్వాసులు ఫిలిప్పీ సంఘంలో మాదిరిగా నిలబడ్డారండి. ఈరోజు ఒక తోటి విశ్వాసికి శ్రమ కలిగిందనుకోండి, ఆ విశ్వాసి రక్షణలో లేడండి. అందుకే అతనికి అలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అనేటువంటి వారు మనం పడేసినటువంటి వారంగా మనం ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక సార్లు మన విశ్వాస పరిమాణంలో మనం పరీక్షించబడేటువంటి సమయం ఎప్పుడండి అంటే, మనం వ్యక్తిగతంగా మనల్ని మనమే పరీక్షించబడడం. కొన్నిసార్లు అనేక సార్లు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కూడా మనం పరీక్షించబడుతూ ఉంటాము. హౌ ఆర్ యూ రెస్పాండింగ్ ఆర్ రియాక్టింగ్ టు ద సిచ్యువేషన్? ఆర్ యూ ఏ పార్టేకర్ ఆర్ జస్ట్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద సిచ్యువేషన్ అనే సంగతిని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. ఎలా ఉన్నాడంటే, నా బంధకముల యందును నా సువార్త పక్షమున నేను సమాజంలోనికి ఈడ్చుకొని వెళ్ళినప్పటికీ కూడా నాతో పాటే మీరు ఉన్నారు కాబట్టి ఆ సువార్తను మనం ప్రబలం చేయగలిగాం. ఆనాడు పౌలు శీలలు కలిసి ఆ చెరసాలలో ఉన్నారు కాబట్టి, ఆ బంధకాల్లో ఉన్నారు కాబట్టి, వారు పాటలు పాడారు కాబట్టి ఆ బంధకాల్లో నుంచి వారు బయటపడగలిగారు. ఆ శ్రమ నుంచి వారు బయటపడగలిగారు. అది కేవలం సహవాసంతోనే సాధ్యమని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఒక పరిపక్వత చెందిన విశ్వాసి ఈ శ్రమల్లో పాలిభాగస్తుడుగా ఉంటాడు కాబట్టి ఆనాడు ఆ జైలు అధికారిని కూడా రక్షించుకోగలిగారు. నేను నా కుటుంబం అంతా కలిసి రక్షణలోనికి వస్తామనే బాప్తిస్మ సాక్ష్యం పొందగలిగారు. ఆ యొక్క అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో మనము గమనించగలం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ విశ్వాస పరిమాణము, నీ విశ్వాసము ఆ యొక్క స్వార్థ విషయంలో గాని, స్వార్థ పక్షంలో గాని అనుదినము సహవాసంతో కలిసి ఎప్పుడైతే పరిచర్య చేస్తూ ఉంటావో, అది కేవలం నీకు మాత్రమే లాభదాయకంగా కాదు, కానీ
అనేకులను క్రీస్తు వైపు నడిపించేటువంటి పాలిభాగస్తుడుగాని ఉంటావు. ఆ యొక్క పాలిభాగం ఎలా ఉంటుంది అంటే 7వ వచనంలో అంటాడు, నా బంధకముల యందు నేను సువార్త పక్షమున వాదించేందు దానిని స్థిరపరచు యందు కదండి. ఆ యొక్క వాదించడంలో కాదు, దాన్ని స్థిరపరిచే విషయంలో కూడా మీరందరూ ఈ కృపలో కూడా, అంటే ఏ కృపనైతే అపోస్తలుడైన పౌలు పొందుతున్నాడో ఆ కృపను కూడా వారు షేర్ చేసుకోగలిగారు. అలాంటి గొప్ప అనుభవాన్ని వారు పొందగలుగుతున్నారండి. ఒక విశ్వాసితో తోటి సహవాసంలో మనం ఎప్పుడైతే పాలిభాగస్తులుగా ఉంటామో, ఇతరులను దేవుడు ఎప్పుడైతే ఆశీర్వదిస్తూ ఉంటాడో, ఎప్పుడైతే వారి కోసం మనం ప్రార్థన చేస్తూ ప్రయాసపడుతూ ఉంటామో, వారి ఆశీర్వాదంలో నుండి కొంత షేర్ కూడా దేవుడు నీకు ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. నీవు దాంట్లో పాలిభాగస్తులుగా ఉన్నప్పుడే ఆ అనుభవాన్ని, ప్రతిఫలాన్ని పొందేటువంటి వాడుగా ఉంటావు. ఇది పరిపక్వత చెందినటువంటి విశ్వాసి చేసేటువంటి పరిచర్య విధానం అని నేను ప్రభు పేరిట మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నానండి. మరి మరి 7వ సంగతి మనం చూద్దాం. 7వ సంగతి మరి 9వ వచనము 11వ వచనంలో మనం చూసుకుందాం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి చెందేటువంటి ప్రేమ. ఎలా ఉందండి 7వ సంగతి? తెలివితో అనుభవ జ్ఞానముతో కూడుకున్నటువంటి ప్రేమ అంతకంతకు అభివృద్ధి చెందుతుందంట. పరిపక్వత చెందినటువంటి విశ్వాసి యొక్క ప్రేమ అంతకంతకు అభివృద్ధి చెందుతుందంట. ఆ ప్రేమలో తెలివి ఉంటుందంట. ఆ ప్రేమలో జ్ఞానముతో కూడుకున్నటువంటి ప్రేమ ఉంటుందంట. ప్రేమలో జ్ఞానముతో కూడుకున్నటువంటి ప్రేమ కలిగి ఉండమని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎందుకు ఈ యొక్క జ్ఞానాన్ని జ్ఞాపకం చేస్తానంటే, ఒకరినొకరు ప్రేమించుకోమని యేసుక్రీస్తు తన శిష్యులతో ఎప్పుడు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒకరినొకరు మీరు ప్రేమ కలిగి ఉన్నప్పుడే ఈ పరిచర్య ముందుకు వెళ్తుంది. ఒకరినొకరు ద్వేషించుకుంటే, ఒకరినొకరు ఈర్ష్యపడుతూ ఉంటే అనేక సార్లు పరిచర్యలో ఎలాంటి స్థితిలు ఎదురవుతుంటాయంటే, ఎవరైనా మంచిగా వాక్యం చెప్తున్నప్పుడు మరి సరిగా వాక్యం చెప్పినటువంటి వారు వారిని చూసి ఈర్ష్యపడుతూ ఉంటారు. వారికి అవకాశాలు ఇవ్వకూడదని వారిని తొక్కేయాలన్నటువంటి ఆలోచనలు ఉంటూ ఉంటాయి. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, పరిచర్యలో ఎప్పుడైతే మనము ఏక మనసుతో, ఏక భావంతో కలిసి పనిచేస్తామో అప్పుడే దేవుడు మనల్ని కూడా, వారిని కూడా ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. అలాంటి అనుభవాన్ని ప్రేమ తెలివితో ఉన్నటువంటి ప్రేమని జ్ఞాపకం చేస్తూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడుకునే ఉండాలంట మన ప్రేమ. మన ప్రేమలో అనుభవం అనేటువంటి జ్ఞానం కూడా ఉండాలి అంట. కేవలం నేను ఇతరులను ఇష్టపడుతున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేటువంటి స్వభావం కాదండి ప్రేమ. ఆ ప్రేమలో అనుభవ జ్ఞానం కూడా చూపించేటువంటి మాదిరికరైనటువంటి క్రైస్తవ విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడే ఆ ప్రేమలో పరిపూర్ణత కలిగి ఉంటుందని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో, యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూసుకుందామండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడంట. ఎప్పుడైతే క్రీస్తు ప్రేమను లేకుండా ఉంటాడో వాడు ఎక్కడున్నాడంట? మరణంలో ఉన్నాడంట. వాడు చచ్చిపోయి ఉన్నాడు. క్రీస్తు ప్రేమ లేకుండా, సంఘంలో ప్రేమ లేకుండా, సహవాసంలో ప్రేమ లేకుండా జీవిస్తున్నటువంటి వాడు ఈజ్ ఆల్రెడీ డెడ్ పర్సన్ అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మరి అదే పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాల్లో అంటాడు, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. క్రీస్తు ప్రేమ లేకుండా సంఘంలో జీవిస్తూ ఉంటే, క్రీస్తు ప్రేమ లేకుండా సహవాసం కలిగి ఉంటే, క్రీస్తు ప్రేమ లేకుండా దేవుని ఆరాధిస్తే, క్రీస్తు ప్రేమ లేకుండా అనుదినం ప్రార్థన చేస్తే వాడు దేవుని ఎరిగేటువంటి వాడు కాదు అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. వాడు ఎక్కడున్నాడంట? వాడు చచ్చిపోయినటువంటి వాడుగా ఉన్నాడు అనే సంగతిని, వాడు మరణం పొందాడు, వాడు ఆల్రెడీ డెడ్ అనే సంగతిని మరి యోహాను, శిష్యుడైనటువంటి యోహాను తన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను, ఎటువంటి ప్రేమను మనము మన సహవాసంలో చూపిస్తున్నాం? పరిపక్వత చెందినటువంటి విశ్వాసి చూపించినటువంటి ప్రేమ అది దేవుని ప్రేమ, దేవుని పొందినటువంటి ప్రేమగా ఉంటుంది. ఆ ప్రేమలో కలత, మలినము, మస్టు ఎలాంటిది ఉండదు. అలాంటి ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమలో జలస్ ఉండదు. ఆ ప్రేమలో ఈర్ష్య, భేదము, మరి మతము అలాంటిది ఏది ఉండదు. ఆ ప్రేమలో ఎంత యూనిక్నెస్ ఆఫ్ లవ్ ని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడంటే, ప్రతి విషయములో మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడుకున్నదై అంతకంతకు అభివృద్ధి చెందేటువంటి ప్రేమగా ఉండాలండి. అంతకంతకు అభివృద్ధి చెందేటువంటిదిగా ఉండాలి. ఒకనాడు ఇష్టపడ్డ ఒకరిని ఇంకొకసారి మరొకసారి వచ్చి నేను ద్వేషిస్తున్నానని చెప్పేయగలవు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన విషయాల మీద నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి,
వారి స్వభావాన్ని చూస్తా ఉన్నావు, వారి నడకను చూస్తా ఉన్నావు, అందుకే నువ్వు వారిని ద్వేషిస్తున్నావు. కానీ యేసుక్రీస్తు ప్రభువు అలాంటి ప్రేమను చూపించలేదు. ఆయన రెండు చేతులను చాచి సిలువలో అంటా ఉన్నాడు, నేను ఎంతగా ప్రేమిస్తానంటే నా ప్రాణాన్ని సైతం నీకు అర్పించేస్తున్నానని సిలువలో తన త్యాగాన్ని చూపిస్తా ఉన్నాడు. ప్రేమలో త్యాగం ఉంటుందండి. ప్రేమలో ప్రేమలో తన యొక్క ప్రాణాన్ని కూడా అర్పించేటువంటి త్యాగం కనబడుతుంది. అది యేసుక్రీస్తు ప్రభువారు చూపించారు. ఆ క్రీస్తు ప్రేమను అనుదినం అనుభవిస్తున్నటువంటి మనము, అవును నేను విశ్వాసిని, అవును నేను క్రైస్తవుడను, అవును నేను విశ్వాసులు అనుదినం ఎదుగుతున్నాను అంటే ఆ క్రీస్తు ప్రేమలో ఎలా ఉంటుంది? త్యాగాన్ని చూపించేటువంటి వాడుగా ఉంటాడు. అది దినదినము అభివృద్ధి చెందేటువంటి ప్రేమగా ఉంటుందే గాని అది తగ్గిపోయేటువంటి ప్రేమగా ఉండదు. అది ఈర్ష్యను చూపించేటువంటి ప్రేమగా ఉండదు. అది ద్వేషాన్ని చూపించేటువంటి ప్రేమగా అసలు ఉండనే ఉండదు. అలాంటి ప్రేమ గనక నీకు ఉన్నట్లయితే యు ఆర్ డెడ్ అనే సంగతిని మరి శిష్యుడైనటువంటి యోహాను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దినదినము అభివృద్ధి చెందేటువంటి ప్రేమ కలిగి ఉండమని ప్రభు పేరిట నేను మీ అందరికీ మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇందువలన మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-11 వచనాల్లో, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలనైనా నీతి ఫలములతో నిండుకున్న వారై ఉండాలని క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థన చేస్తాను అంటా ఉన్నాడు. ఎలా ఉండమంటున్నాడు అంటే నీతి ఫలములతో నిండుకొని ఉండాలి. మన 8వ అంశము, యేసు క్రీస్తు వలనైనా నీతి ఫలములతో నిండుకొని ఉంటారు. పరిపక్వత చెందిన విశ్వాసులు నీతి ఫలాన్ని చూపించేటువంటి వారుగా ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ అనుభవ జ్ఞానం ఏ విధంగా ఉందని ప్రశ్న వేస్తా ఉన్నాను. నీ అనుభవ జ్ఞానం ఒకవేళ ఇతరులను మైమర్పించేదిగా ఉందేమో, ఒకవేళ నీ అనుభవ జ్ఞానంతో నువ్వు స్వార్థ పరిచర్య చేస్తున్నావేమో, నీ వ్యక్తిగత అనుభవ జ్ఞానంతో ఈ పరిచర్య చేస్తున్నావేమో, అది మృతమే. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రేమలో తెలివి, అనుభవ జ్ఞానముతో దినదినము అభివృద్ధి చెందేటువంటి ప్రేమను క్రీస్తు నుండి పొందుకున్నటువంటి వారంగా మనం ఉండాలి. ఆ ప్రేమ ఎలా ఉంటుంది అంటే, ఆ అనుభవం ఎలా ఉంటుంది అంటే, యేసు క్రీస్తు వలనటువంటి నీతి ఫలములు, రైచియస్ ఫ్రూట్స్ ని చూపించేటువంటి ప్రేమగా కనబడుతుంది. విశ్వాస ప్రయాణంలో దినదినము మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. మన యొక్క అనుభవ జ్ఞానము ఒకవేళ మరి ఈ లోకముతో అది పనికొచ్చే విధంగా ఉందా? నీ సహవాసంలో అది ప్రబలం చేసే విధంగా ఉందా? మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అలాంటి ప్రేమను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు రాకడ పర్యంతము ఆయన ముందు సిగ్గుమాలిన ముఖంతో ఆయన ఎదుర్కొంటావా? ఆయన ముందు నిలబడి నమ్మకమైన మంచి దాసుడు అనేటువంటి ఒక బిరుదును పొందుకుంటావా అనే ప్రశ్నను మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాస విషయంలో దేవుడు నీకు ఏ సామర్థ్యం ఇచ్చాడో, దేవుడు నీకు ఏ శక్తిని ఇచ్చాడో, దేవుడు నీకు ఏ విషయంలో అయితే పరిచయంలో ఒక పాలి భాగస్థుడిగా ఉంచుకుంటూ ఉన్నాడో ఆ విషయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వాడంగా ఉండాలి. ఏ సంఘంలో దేవుడు నేను ఉంచాడో, ఏ సమాజంలో దేవుడు నేను ఉంచాడో ఆ విషయాన్ని బట్టి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించేటువంటి వాడుగా నీవు ఉండాలి. అందుని బట్టి దేవుడు నీకు ఆ యొక్క ప్రతిఫలాన్ని దయచేసేటువంటి వాడుగా ఉంటాడు. అదే నీతి ఫలము అని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అన్ని అనుకూలంగా ఉండే పరిస్థితుల మధ్యలో నీవు ఎదుగుతున్నావంటే నీవు ఆశీర్వదించబడిన వారని కానే కాదండి. ఒకవేళ నీకు బిల్డింగ్ ఉండి, ఒక మంచి కారు ఉండి, కొన్ని మరి లక్షల విలువ చేసేటువంటి నీకు ఉద్యోగం ఉందనుకోండి, లేదా ఒక అద్భుతమైనటువంటి వ్యాపారంతో నువ్వు లాభాలు సంపాదించుకుంటున్నావు అనుకోండి, ఇది కాదండి నీతి ఫలం అంటే. ప్రతి శ్రమలో, ప్రతి బంధకాల్లో, ప్రతి కష్టములో, ఆ సహవాసములో పాలు పంపులు కలిగినటువంటి సమాజంలో నీవు ఉన్నప్పుడే నీతి ఫలముల్లో ఎప్పుడైతే నువ్వు ఎదుగుతూ ఉంటావో, దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటావో, దినదినము ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటావో, దినదినము ఆ ఫలాన్ని చూపిస్తూ ఉంటావో, అప్పుడే దేవుడు సంతోషించేటువంటి వాడుగా ఉంటాడు. ఇంకొక మాట ఏమని రాశాడంటే అక్కడ, మీరు యేసు క్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థన చేస్తా ఉన్నాడు అపొస్తలుడైన పౌలు. ఈ రోజు నేను కూడా ఈ వినేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఇదే మనవి చేస్తా ఉన్నాను. ప్రియటువంటి దేవుని బిడ్డలారా, ప్రియటువంటి దేవుని యొక్క సార్వత్రిక సంగమా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎక్కడ మరణించినా, కూర్చున్నా, ప్రయాణం చేస్తున్నా, ఈ వాక్యాన్ని వినేటువంటి ప్రతి సహోదర సహోదరికి నేను జ్ఞాపకం చేస్తాను. నీతి ఫలములు మనము ఎప్పుడైతే చూపించలేకుండా ఉంటామో, నిందారహితులముగా, నిష్కపటులముగా ఆయనను ఎదుర్కోలేమండి. సిగ్గుమాలిన ముఖముతో ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజే విశ్వాస విషయంలో పరిపక్వత చెందినటువంటి విశ్వాస ప్రాణాలు మనం ఉండాలని ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తాను. మరి యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల్లో అద్భుతమైన లేఖన భాగాలు మనం చూస్తున్నాం. మరి యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము
ద్రాక్షావళి నేను, తీగలు మీరు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నీతి ఫలములు ఎప్పుడైతే మనం అనుభవిస్తామంటే ఆ యొక్క ద్రాక్షావళిని నేను, తీగలు మీరు అని అంటా ఉన్నాడు చూసారా. ఆ యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ నీతి ఫలములు ఫలించేటువంటి వ్యక్తి తీగతో ద్రాక్షావళితో నిలిచి ఉన్నటువంటి వాడు ఆ యొక్క ఫలితాల్ని చూపిస్తాడండి. 3వ వచనంలో చూస్తాడు, నేను మీతో చెప్పిన మాటను బట్టి 15:3 యోహాను సువార్త 15:3 అంటాడు, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగే ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపరు. వ్యక్తిగతంగా మనం అనుకుంటాం, నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటాను, వ్యక్తిగతంగా నా కుటుంబం ప్రతిదినం ప్రార్థన చేసుకుంటాం, మేము ఎదుగుతాం అని అనుకుంటున్నారేమో. లేదండి, ఆ యొక్క ద్రాక్షవల్లి తీగ ఎప్పుడైతే ఇవన్నీ కలిసి ఉంటాయో, ఎప్పుడైతే ఆ ఫలభరితమైనటువంటి జీవితం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే విశ్వాసము అనుదినము అభివృద్ధి చెందుతుంది. నీతి ఫలములు చూపించేటువంటి జీవితంగా ఉంటాం. యేసు క్రీస్తు ప్రభు వారు కూడా మనతోనే ఉంటారు. మనము ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభుతో సహవాసం కలిగి ఉంటాము. నీతి ఫలాన్ని చూపించేటువంటి వారంగా ఉంటాం. 5వ వచనంలో అంటాడు 15:5లో, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఉందునో వాడు బహుగా ఫలించును. అదండి యేసు క్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి సహవాసం. పరిపక్వత చెందినటువంటి విశ్వాసి ఇలాంటి నీతి ఫలములు చూపిస్తాడు. యేసు క్రీస్తు ప్రభుతో అంటు కట్టుబడి, యేసు క్రీస్తు ప్రభుతో పెనవేసుకొని, యేసు క్రీస్తు ప్రభుతో సహవాసం కలిగి ఉండి జీవిస్తాడు. ఆ సహవాసములో క్రీస్తు అనేటువంటి సంఘములో, యేసు క్రీస్తు అనేటువంటి సంఘములో ఒక సహవాసం కలిగి ఉంటాడు అని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎఫెసీ రాసిన పత్రికలో, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక ఎలా ఉండాలంట సంఘము. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 25వ వచనంలో మనం చూసినట్లయితే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నాడండి. ఈరోజు నీవు నేను కలిగినటువంటి సంఘము సహవాసము అది కళంకమైనదిగా లేకుండా, ముడతైనను మచ్చ మరక డాగు ఎలాంటిది లేకుండా నిర్మలమైనటువంటి సంఘంగా దాన్ని సిద్ధపరచుకొని ఆ సంఘాన్ని తన ఎదుట నిలబెట్టుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ సంఘం పరిపూర్ణమైన సంఘంగా మార్చబడాలి అంటే, పరిపూర్ణమైనటువంటి సహవాసంగా అది మార్చబడాలి అంటే ఆ సంఘంలో ఒక పరిపక్వత చెందిన విశ్వాసి ఉంటేనే ఆ సంఘం అలా ఎత్తబడే గుంపులోకి చేర్చబడుతుందండి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ వాక్య భాగాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరం కూడా పరిపక్వత కలిగినటువంటి విశ్వాసిగా మనం జీవించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అలాంటి ఆలోచన కనుక నీకున్నట్లయితే మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. నాతో పాటు నా సహోదరుడు, నా జత పనిపడినటువంటి అనిల్ ఆండ్రూస్ గారు ఈ యొక్క కార్యక్రమం నిమిత్తమై ప్రార్థన చేస్తారు. ఓవర్ టు అనిల్ బ్రదర్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు అద్భుతమైన లేఖన భాగాలు మనం విన్నాము. దేవుడు మన జీవితంలో ఏమి ఆశిస్తున్నాడు, మన నుంచి దేవుడు ఏం చూస్తున్నాడు, మనం ఏం చేయాలి, ఒక విశ్వాస జీవితం, పరిపూర్ణమైన జీవితం ఎలా ఉంటుందో లేఖన భాగాల్లో మనం చూసాం. మరి ఈ సమయంలో విన్న మాటలను బట్టి మనం దేవునికి వందనాలు చెల్లిస్తూ, అదేవిధంగా అనేక అంశాలు మన మధ్యలో ఉన్నాయి. తప్పకుండా మర్చిపోవద్దు. ఎవరికన్నా ప్రత్యేకమైన ప్రార్థన అంశాలు ఉంటే మీ కుటుంబం కోసం మేము సిద్ధంగా ఉన్నాం, ప్రేయర్ టీం సిద్ధంగా ఉన్నాం ప్రేయర్ చేయడానికి. తప్పకుండా వాట్సాప్ కానీ SMS కానీ మీరు చేయండి మీ రిక్వెస్ట్. తప్పకుండా ప్రతిరోజు మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు ప్రభా, మహోన్నతుడవు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. రాత్రి కాలము మా పట్ల ప్రభా మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ఒక విశ్వాసి ఎలా జీవించాలి, సంఘం పట్ల ఎటువంటి బాధ్యత కలిగి ఉండాలి ప్రభా, నువ్వు ఏ విధంగా నువ్వు చూస్తున్నావు, ఏమి ఆశిస్తున్నావు, ఏ విధంగా ఫలభరితమైన జీవితం జీవిస్తామో అనేక విషయాలు ప్రభా లేఖన భాగాల ద్వారా మీ దాసుని మీరు వాడుకొని మీరు బయలుపరిచిన విషయాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. విన్న ప్రతి మాటను మా హృదయంలో ఫలింప చేయండి.
దాసుని బలపరిచి ఈ పరిచయం ఇంకా విస్తరింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవుడవు ప్రభువా, ఇంతవరకు సజీవాహిని ద్వారా జరిగిస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి, కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా ప్రభువా, మేము నమ్మకమైన వారు కాకపోయినప్పటికీ నువ్వు నమ్మదగిన దేవుడవు ప్రభా. మాలో ఉన్న ప్రభా ఇచ్చిన కోరికను ప్రభా నీవు తీరుస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చిన్నవారు మమ్మల్ని నమ్మిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ప్రేమను బట్టి ప్రభా ఇంకను అనేక మందిని ప్రభా చేరుకునేలాగా కృప చూపించండి. నీ కలవరి ప్రేమను అనేకులకు చూపించలాగా సహాయం దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. మహిమ మాకు కాదు ప్రభా, మహిమ నీకే కలుగును గాక. ఈ దినం ప్రభా ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ లో మరి అనేకులు వాడుకున్నారు ప్రభా, దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఎంతమంది అయితే మరి యూట్యూబ్ ద్వారా ఈ యొక్క జూమ్ ప్రభా, మరి సోషల్ మీడియాలో ప్రభా మరి అనేకమైన మాధ్యమాల ద్వారా చూశారు, విన్న మాటలు ప్రభా వారికి దీవెనకరంగా నమ్ముతూ ఉన్నాం. ఆ మాటల ప్రకారంగా జీవించలాగా, వాక్యం మీద జీవితం కట్టుకునేలాగా సహాయం దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరు ఎవరైతే ప్రభా మరి ఏ సమస్యలో మాకు తెలియదు కానీ నీ బలంతో నింపండి, మీ శక్తితో నింపండి ప్రభా. నీ పరలోకపు సంతోషము సమాధానంతో ప్రతి హృదయాన్ని నింపని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో మరి గాడి ప్రభా హైమవతి గారి జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాం. తన కోసం ప్రార్థన చేయమన్నారు ప్రభా. వారి కుటుంబంలో ఏం అవసరం ఉందో నీ కృపలో తీర్చండి, ఆత్మీయంగా బలపరచండి. మీ హస్తం చాపి నిండారుగా కుటుంబాన్ని సహోదరిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. గడిచిన దినాల్లో అనేక మంది ప్రార్థన అయా విన్నపం పంపించారు ప్రభా. ఎంతో అవసరంతో ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని పేరు చెప్పున జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. సిద్ధుని జ్ఞాపకం చేసుకొని ప్రభా, మరి డబుల్ టైఫాయిడ్ తో బాధపడుతూ ఉన్నాడు. బ్లడ్ ప్లేట్లెట్స్ తగ్గినాయి ప్రభా, హాస్పిటల్లో ఉంటుండగా చిన్నారిని కనికరించి ప్రభా సంపూర్ణంగా మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. సహోదరు లిడియాని జ్ఞాపకం చేసుకునండి, రక్షణ దయచేయండి ప్రభా. మరి డెలివరీ సిద్ధంగా ఉంటుండగా సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. ప్రతి భయం నుంచి విడిపించండి, ధైర్యపరచండి ప్రభా. ఎలీషాని జ్ఞాపకం చేసుకొని రక్షణ దయచేయండి. సంపూర్ణంగా ప్రభా నీ వైపు తిరుగులాగున్నా నీ కలవరి ప్రేమకు రుచిని చూపించమని ప్రార్థన చేస్తున్నాం. సహోదరి ఝాన్సీని ప్రభా మేము సమయంలో పాస్ని తీసుకొస్తూ ఉన్నాం. గర్భఫలం ఎదురు చూస్తుండగా మూయబడిన గర్భాన్ని మీరు తెరవండి ప్రభా. మరి ఇరువుని మీరు ఆశీర్వదించి అయ్యా వారి హృదయవాంఛను తీర్చండి. మంచి ఆరోగ్య బిడ్డతో వారిని బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా విధంగా సహోదరి ప్రసన్న గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయా కుటుంబాన్ని రక్షణ నడిపించమని ప్రార్థన చేస్తాం. సహోదరు ధైర్యపరిచి మరి ప్రార్థనలు విఫలము కావాలి. ఆయా ప్రార్థనలు ప్రభావ మీరు అంగీకరించి కుటుంబంలో గొప్ప సంతోషాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా దీపక్ ప్రభ రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈతన్ ప్రభావ మరి బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు, బాబుని జ్ఞాపకం చేసుకొని సంపూర్ణంగా మీరు స్వస్థపరచండి. అదేవిధంగా ఆమని సహోదరి జ్ఞాపకం చేసుకుని ప్రభా తను మరి అయా మరి గర్భవతిగా ఉంది, అదేవిధంగా బోన్ క్యాన్సర్ తో బాధపడుతుంది. సంపూర్ణంగా మీరు స్వస్థపరచండి ప్రభా, స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. స్మైలీ సహోదరి జ్ఞాపకం చేసుకొని ప్రభా మరి బ్లడ్ ప్లేట్లెట్స్ తక్కువగా ఉన్నాయి ప్రభా, కనికరించి సంపూర్ణమైన స్వస్థతను ఆరోగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి విక్టోరియా గారికి జ్ఞాపకం ఐసీయూలో ఉన్న ప్రభా సంపూర్ణంగా శక్తిని ఆరోగ్యమును బలమును దయచేయండి ప్రభా. ఈ రీతిగా ప్రభా ఇంకెంతమంది అయితే ప్రార్థన అవసరం కోరి ఉన్నారో ఈ ఆన్లైన్ లో చూస్తున్న వారు ఏవైతే ప్రభు అవసరంలో ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బలహీనత తాకండి, సంపూర్ణంగా మీరు స్వస్థపరచండి ప్రభా. నీ కలవరి శిలువలో ప్రభా నువ్వు ఎవరైతే గాయపరచబడ్డావో అటు గాయాలు స్వస్థత కిరణాలు ప్రభా ఈ శరీర ప్రసవింప సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి కలుగును గాక. స్తోత్రాలు. నీ పునరుత్థాన బలమును విడుదల చేయండి. తీసుకున్న మందులలో అయ్యా ఆహారంలో ప్రభు నీ పునరుత్థాన బలం విడుదల సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. మహిమ నీకే కలుగును గాక ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకెవరైతే లేమిలో ఉన్నారో ప్రభా ఆర్థిక ఇబ్బందులు జ్ఞాపకం చేసుకొని వారి ఇబ్బందుల నుంచి విడిపించండి అయ్యా ప్రభా. సమృద్ధిని దయచేయండి. చేస్తున్న పనులు మీరు ఆశీర్వదించండి ప్రభా. అయ్యా వాక్యంలో జీవితాన్ని ప్రతి కట్టుకుంటూ కృప చూపించండి. రాబోయే ప్రభా మరి రోజుల్లో జరిగే ప్రతి పరిచర్య జ్ఞాపకం చేసుకొని ఇంకా అనేకులు ప్రభా లైవ్ లో మరి జాయిన్ అవ్వలాగా కృప చూపించమని ప్రార్థన చేస్తాం. సజీవ వాహినికి ఆర్థిక విషయాల్లో కూడా మీరు సహాయం దయచేయండి ప్రభా. ఎన్నో మరి ప్రోగ్రామ్స్ చేస్తుండగా ఆర్థిక విషయాల్లో మీరు మార్గాలు తెరిచి సమృద్ధిని దయచేయమని ప్రార్థన. అనేకులు మేలుకరంగా ఈ సమస్య ఇంకా ఉండలాగున మీరు కృప చూపించి సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని నిండారుగా ఆశీర్వదించండి
అయ్యా రాబోయే వారంలో రాబోయే నెలలో జరిగే ప్రతి కార్యక్రమం హస్తంగా అప్పచెప్తున్నాం ప్రభా. అది నీ నా మహిమార్థంగా జయకరంగా జరిగించాను. చేరిన ప్రతి ఒక్క దీవించి ఆశీర్వదించమని మీకే మహిమ చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధులను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము సకలితే నిత్యమైన వాక్యానికి చేసిన ప్రార్థనలు చేరిన ప్రతి ఒక్కరికి, సజీవ వాహినికి, సాహిత్య సంఘానికి ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ క్రీస్తు పర్యంతం సదా నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.